ఈరోజు దొండకాయ టమాటా కూర వండుతున్నా. ఫస్ట్ మీకు చూపలేదు, చూపిద్దామనుకున్నా, మర్చిపోయినా ఎట్లా వండడం అన్నది. దొండకాయ ఎక్కువ వేసుకోవాలి, టమాటా తక్కువ వేసుకోవాలి. అప్పుడు దొండకాయ టమాటా కూర అంటారు. టమాటా ఎక్కువ వేసి దొండకాయలు తక్కువ వేస్తే టమాటా దొండకాయ కూర అంటారు. ఇది ఎట్లా వండుకోవాలన్నది మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి. చూసి అయితే మీరు కూడా వండుకోండి. చూపిద్దామనుకున్నా కానీ మర్చిపోయినా మీకు. ఈ దొండకాయనైతే ఒక 3-4 రకాలు వండుకోవచ్చు. దొండకాయ పల్చడి పప్పు చేసుకోవచ్చు, దొండకాయ పప్పు కూర వండుకోవచ్చు, దొండకాయ అట్టిగా ఫ్రై చేసుకోవచ్చు, దొండకాయ టమాటా వండుకోవచ్చు. ఇన్ని రకాలు వండుకోవచ్చు. దొండకాయను ఎట్లయినా వండుకోవచ్చు, మన ఇష్టము. ఈరోజైతే నేను దొండకాయ టమాటా వండిన. ఇది ఎట్లా వండడం అన్నదైతే మన ఛానల్కి అయితే వెళ్ళి కంపల్సరీ మీరు చూసి మీరు కూడా వండుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా వండుకుంటారు. మీరు కూడా వండుకొని చూసి ఒకసారి టేస్ట్ ఎట్లా ఉందన్నది కామెంట్ చేయండి. ఇట్లా వండుకోండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసిన, ఇంకా అయిపోయినట్టు ఈ కూర వండడం అయితే. కొత్తిమీర వేసిందంటే ఇట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది. టేస్ట్గా కాదు, కమ్మగా కూడా ఉంటుంది. మనకు కమ్మగా ఉండడమే కావాలి కదా, అందుకే కమ్మగా కూడా ఉంటుంది. ఒక్కసారి అయితే వండుకొని చూడండి, బ్రహ్మాండంగా టేస్ట్ అయితే ఉంటుంది. బాయ్ అండి, ఉంటామని.